మరి బాలయ్య బాబు చేతికి అది ఎప్పుడు జరిగిందండి అది? అది ఫైట్లో అండి. యాక్చువల్గా లాస్ట్ క్లైమాక్స్లో సోలం పట్టుకొని ఇది అనేటప్పుడు ఆయనకు ఆల్రెడీ గొడ్డళ్ళు గుచ్చుకుపోయి ఉంటాయి, బ్లడ్ కారుతూ ఉంటుంది, ఈ ఎమోషన్ పీక్లో వెళ్ళిపోయి ఉంటుంది ఫిల్మ్. ప్లాట్ఫామ్ ఒకటి వేసాం ఆయనకి, పీట లాంటిది వేసి దాని మీద ఒక బ్లాక్ క్లాత్ అలాంటిది వేసాం. దాని మీద ఆల్రెడీ బ్లడ్ పడిపోయింది. పెట్టినప్పుడు కాలు స్లిప్ అయింది, కాలు వెంటనే బాగా వాచిపోయింది, ఆయన స్లిప్ అయ్యారు, మేము అందరం పట్టుకున్నాం. అది అంతా కూడా చెప్పకుండా, షూటింగ్ డిస్టర్బ్ అవ్వకుండా ఓకే వెంటనే మనం చేసేద్దాం, షూటింగ్ చేసేద్దాం అనేది ఏంటంటే ఆయనకి ముందు ప్యాషన్ ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో మన వల్ల ఎలాంటి షూటింగ్ డిస్టర్బెన్స్ రాకూడదు, ఎక్కడ ఆగకూడదు అనే తపన ఉన్న మనిషి. నాకు తెలిసి నేను ఎక్కడ చూడలేదు, ఆల్మోస్ట్ అందరు హీరోలతో చేశాను నేను. జనరల్గా కూడా నెససరీ లేదు. అవును, లేదండి నాకు కాలు బాగాలేదు అంటే ఒక వారం రోజులు గ్యాప్ ఇవ్వచ్చు. అలాంటిది అసలు ఆయన ఒప్పుకోరు అసలు. నేను ఎక్కడ చూడలేదండి అలాంటి క్యారెక్టర్. అది నేను ఫ్యాన్ యాక్చువల్గా. ఓకే, ఆయనకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, కెమెరామెనే ఫ్యాన్ అంటే ఇక నేను ఆల్రెడీ అట్లాగే ఫీల్ అవుతూ ఉండేవాడు నేను. ఎందుకంటే చేశారు కదా జయసింహ, రోలరు, ఇవన్నీ మీరే చేసినట్టున్నారు. అట్లా కుదిరింది కెమిస్ట్రీ మీకు. ఆయనకి నాకు ఏంటంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది. నాకు ఆయనకి బాగా క్లోజ్గా ఉంటారు. ఆయన చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటారు. ఆఫ్ ది షూటింగ్ అంటే ఎంత నార్మల్గా, ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారు అనేది జనరల్గా అందరికీ తెలుసు. అంటే మనసులో ఏం ఉండదు. అవును, చాలా మా ఇద్దరికి ఏంటంటే ఒక సింక్ ఉంది. ఆ షార్ట్ కట్ అన్నప్పుడు ఆయన మనం చూడటం, ఆ ఓకే అనే ఎక్స్ప్రెషన్ నన్ను చూసి ఆయన ఓకే ఈ షార్ట్ బాగా వచ్చిందని నా ఫేస్ చూసి చెప్పగలుగుతారు ఆయన. అంత సింక్ ఉంది. అది ఎందుకో భగవంతుడు మా గురుగారి దగ్గర నుంచి అట్లాగే వచ్చింది. అది నేను లారీ డ్రైవర్ కూడా వర్క్ చేశాను. దాంట్లో ఫైట్లో మా గురుగారు షార్ట్ కెమెరా ఇవ్వటం యాక్చువల్గా ఎలా అది నాకు ఇప్పటికీ గుర్తు. ఆ షాట్ బాలయ్య బాబు పరిగెత్తుకుని వచ్చి కెమెరా పై నుంచి ఎగిరి ఇటుపక్క దిగి షాటు, అది ఇప్పటికీ నాకు ఇంకా కళ్ళలో గుర్తుంది. బేసిక్గా ఫస్ట్ కెమెరా పట్టుకోవడం, మా గురుగారు కూడా నా కెమెరా ఇచ్చి తీయన్నారు, బాబు కూడా తిని అనేవారు. సో అది నాకు అట్లా బిగినింగ్ నుంచి అలవాటు. ఆ సింక్ అట్లాగా వెళ్తూ ట్రావెల్ అవుతూ వచ్చాం. అసలు ఆయన మాట ఫోన్ చేయడానికి కానీ ఏం హెసిటేట్ చేయరు. మనం అయ్యో ఆయన ఫోన్ చేయొచ్చా, ఏముండదు ఆయనతోటి. చెయ్యి ప్రసాద్ అంటూ ఉంటారు. రియల్గా హార్ట్ఫుల్ మనిషి. ఇంకా ఆయన గురించి ఎన్ని చెప్పినా తక్కువే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.